ప్రధానంగా ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పార్టీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మొత్తానికి కాంగ్రెస్లో ఉన్న పరివాహం అంతా కూడా ఒకటి పదే పదే అబద్ధాలను వల్లవేస్తున్నారు. అది ఏంటి అంటే, మేము వచ్చినాక 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం. గత బీఆర్ఎస్ సర్కార్లో కేసీఆర్ గారితో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని మొన్న స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే వనపర్తి సభలో మాట్లాడడం, ఇది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నది. దాని మీద నేను గతంలో అనేక సందర్భాల్లో ఇదే వేదిక ద్వారా మా నాయకులు కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, అనేక సందర్భాలలో ప్రతి నాయకుడు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సందర్భం కూడా ఉంది. గత బీఆర్ఎస్ సర్కార్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామనే విషయం. అయినా కూడా ఒక అబద్ధాన్ని పదే మాట్లాడితే అది నిజమైపోతుందని చెప్పి ఇవాళ కాంగ్రెస్ అనుకుంటా ఉన్నట్టున్నది. సో దాన్ని చెప్తా ఉన్నారు. కాబట్టి గతంలో ఒక విద్యార్థి నాయకునిగా పనిచేసిన నేను ఇవాళ అశోక్ నగర్లో ఉన్న నిరుద్యోగ జేఏసీ మిత్రులు వీరంతా కూడా అరే ఇయ్యని ఉద్యోగాలను ఇచ్చుకుంటా ఉన్నారు. అసలు వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఏంది, నిరుద్యోగులకి ఏం చెప్పిండ్రు? సో వీటన్నిటి మీద తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా మా నిరుద్యోగ యువతకు తెలుసు. వాళ్ళు ఒకసారి గుర్తు చేయాల్సిన బాధ్యత ఒక పార్టీ కార్యకర్తగా మా పైన ఉంది. కాబట్టి డెఫినెట్గా అందుకనే ఈరోజు ఈ వేదిక ద్వారా వాస్తవాలను, నిజాలను ఇవాళ చెప్పదలుచుకుంటున్నాం. కాబట్టి ఈ సందర్భంగా ఈ యొక్క ప్రెస్ మీట్లో నరేందర్ గారు, అదేవిధంగా నిఖిల్, అదేవిధంగా మన నిరుద్యోగ జేఏసీ దామోదరు, మనోజు, వీరందరూ కూడా ఇలా పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో పచ్చి మోసం, దగ పదే చేస్తూ ఉన్నారు. ఒకసారి చెప్పినట్టే ఓకే, కానీ ఎప్పుడు ఏ వేదికనైనా వాడుకుంటూ ఇవాళ ఆ వేదిక ద్వారా మేము 55,000 ఉద్యోగాలు ఇచ్చినాము, 55,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి మరి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా అబద్ధాలు వల్లివేయడము, ఇది నిజంగా సిగ్గుచేటైన విషయం. ఇవాళ మేము స్టేట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. ఆనాడు మీరు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నాడు అశోక్ నగర్లో ఉన్న యువతను రెచ్చగొట్టి, ఎన్నికల్లో బస్సులు పెట్టి, ఎన్నికల్లో వాళ్ళని వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించి మీరు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలని చెప్పిండ్రు. మీరు మీ మేనిఫెస్టోలో స్వయంగా చెప్పిండ్రు. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్లో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆనాడు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఆనాడు నిరుద్యోగ యువతను మీరు ఎన్నికల కోసం వాడుకున్నారు. వాడుకున్న తర్వాత ఏ ఒక్క హామీని కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదు. మీరు నెరవేర్చకపోగా పైపెచ్చు అబద్ధాలను పదే ప్రచారం చేస్తూ మళ్ళీ గత బీఆర్ఎస్ సర్కార్ మీద, కేసీఆర్ గారి మీద నెపం నెట్టి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని చెప్పి అది మోరా ముఖ్యమంత్రి గారు, మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇట్లా అబద్ధాలు మాట్లాడచ్చా? ఇవాళ వీరిచ్చిన మాటలే నేను మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాను. ఆనాడు ఏం చెప్పిండ్రు మీరు? యూత్ డిక్లరేషన్లో మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అన్నారు. మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ అన్నారు. ప్రతి ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17 లోపు నియామకాలు పూర్తి చేస్తా అన్నారు. చేసిండ్రా? నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వరకు ప్రతి నెల 4,000 నిరుద్యోగ భృతి చెల్లింపు అన్నారు. చేసిండ్రా? ఎంత మోసం, ఎంత దగ! ఇవన్నీ అయినాయా? ఇవన్నీ పక్కకు పెట్టి మళ్ళీ మేము వచ్చినాక 55,000 ఉద్యోగాలు అని చెప్పి, అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం కాదు. ఇది ప్రజలను, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతను మోసం చేసే ప్రభుత్వం మాత్రమే. ఇవాళ మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, మేము ఇచ్చినాయి
ఈ గతంలో కూడా చెప్పినాం, మళ్ళీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం మీకు. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన ఉద్యోగాల సంఖ్య మీరు పదే పదే చెప్తా ఉన్నారు కదా, మేము ఉద్యోగాల నోటిఫికేషన్లో తహా చెప్తాం. ఇది మీరు ఎక్కడికైనా చర్చకు సిద్ధం. మీరు సిద్ధం అంటే మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఎక్కడికి వచ్చారో మాట్లాడతాం దీని మీద. ఇవాళ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో మేము చాలాసార్లు చెప్పినాం, మళ్ళీ చెప్తా ఉన్నాం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఇచ్చినాయి 2,32,308 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి తీసుకుంటే దాంట్లో నోటిఫై చేసినాయి 2,02,735 ఉద్యోగాలకు మేము నోటిఫై చేసినాం. అందులో సెలక్షన్ ప్రాసెస్ అయ్యి నియామక పత్రాలు ఇచ్చింది 1,60,083 ఉద్యోగాలు. మిగతా కొన్ని కారణాల వల్ల, అంటే కోర్టు కేసులు కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క ఎలక్షన్ కోడ్ వల్ల కావచ్చు, 42,652 ఉద్యోగాలు వివిధ కారణాల వల్ల మిగిలిపోయినాయి. వాటికి ఆల్రెడీ ఎగ్జామ్స్ నిర్వహించినాం, రిజల్ట్ ఇచ్చినాం. ఇవాళ వాటికి మీరు నియామక పత్రాలు ఇచ్చి సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటూ మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలే అంటూ ఇవాళ డబ్బాలు కొట్టుకుంటున్నది మీరు. ఇవాళ నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇది మీకు కూడా మీడియాకు పంపిస్తాను. నేను ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, ఎప్పుడు ఉద్యోగాలు ఇచ్చినాం, మీరు వచ్చినాక నియామక పత్రాలు ఎప్పుడు ఇచ్చినారు అనేది నేను చెప్తాను. జస్ట్ ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఇవాళ స్టాఫ్ నర్సుకు సంబంధించి 2022 డిసెంబర్లో ఇచ్చినాం. ఎగ్జాము 23/8 పెట్టినాం. 6,956 ఉద్యోగాలు. జనవరి 31 మీరు నియామక పత్రాలు ఇచ్చారు ప్రజాపాలనలో. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. పోలీస్ కానిస్టేబుల్ 17,805 ఉద్యోగాలు. మేము ఇచ్చిన నోటిఫికేషను 25వ తారీఖు 4వ నెల 2022లో ఇచ్చినాం. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు పెట్టినామంటే మేము 28వ తారీఖు 8వ నెల 2022 సంవత్సరంలో ఎగ్జామ్ పెట్టినాం పోలీస్ కానిస్టేబుళ్లకు. ఆల్రెడీ మీకు కావాలంటే వాళ్ళు ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నారు. 17,000 మంది పోలీస్ కానిస్టేబుల్ ప్రజెంట్ ట్రైనింగ్లో ఉన్నారు. మీరు పోయి అడగచ్చు, మీరు మీడియా మైక్ పెట్టవచ్చు. నోటిఫికేషన్ ఇప్పుడు ఇచ్చింది ఎప్పుడు, ఎగ్జామ్ పెట్టింది ఎప్పుడు, రిజల్ట్ వచ్చింది ఎప్పుడు? ఇలా వీరు నియామక పత్రాలు ఎప్పుడు ఇచ్చిండ్రు? ఫిబ్రవరి 14, 2024 నాడు 17,000 కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు ఇచ్చిండ్రు. అది మేమే ఇచ్చినామని వాళ్ళు గొప్పలు కొట్టుకుంటున్నారు. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ గురుకులాలకు సంబంధించినవి 6,546 పోస్టులు. ఇది నోటిఫికేషన్ ఇచ్చింది మేము, ఎగ్జామ్ పెట్టింది 23/8 మార్చి 24లో వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇలా గురుకుల 4th కావచ్చు, 1 కావచ్చు, డిఎస్సిలో 5,086 పోస్టులు మేము ప్రకటిస్తే వాటిని రద్దు చేసి మీరు మెగా డిఎస్సి అని చెప్పి మోసం చేసి దానికి ఇంకొక 6,000 ఉద్యోగాలు మీరు కలిపి 11,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చింది మీరు. మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నయ్యా అంటే నేను చెప్తాను. ఇవాళ మీరు ఇచ్చినాయి డిఎస్సిలో 5,973, గ్రూప్ 1లో 60 ఉద్యోగాలు, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో 5,000 ఉద్యోగాలకు మొన్న నోటిఫికేషన్ ఇచ్చారు, ఎగ్జామ్ పెట్టిరు, రిజల్ట్ పెండింగ్ ఉన్నది. మీరు చెప్తున్న ఎన్ని? 11,033 ఉద్యోగాలు. ఇందులో మీరు నియామక పత్రాలు ఇచ్చింది ఒక డిఎస్సి వాళ్ళకే. మీరు ఇచ్చిన స్టాఫ్ నర్సు లేదు, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషను 24లో వచ్చింది. ఒక్క నోటిఫికేషను మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక్క నోటిఫికేషన్ మాత్రమే ఈ ప్రభుత్వం వచ్చినాక వచ్చింది. అది కూడా ఇప్పటి వరకు రిజల్ట్ పెండింగ్నే ఉన్నది. మీరు ఇచ్చిన ఎన్ని ఉద్యోగాలు వాస్తవంగా చెప్పాలంటే 5,900 ఉద్యోగాలు మీరు ఈ సంవత్సరంలో ఇచ్చిండ్రు. కానీ మీరు చెప్తా ఉన్నది ఏంది? ఇలా నిరుద్యోగ యువతను మీరు మోసం చేస్తూ ఉన్నది ఏంది? మేము వచ్చినాక 55,000 ఇచ్చినాం, మేము వచ్చినాక 55,000 ఇచ్చినామని చెప్తా ఉన్నారు. ఇలా ఇంకొక ముఖ్యమంత్రి గారు ఇంకొక మాట మాట్లాడిండు. గత ప్రభుత్వంలో ఉద్యోగాలన్నీ కేసీఆర్ ఫ్యామిలీకి వచ్చినాయని అంటున్నారు. ఇలా మేము స్టేట్గా అడగదలుచుకున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అటు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఇలా అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఇలా నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం రాలేదు. మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు 2, అందులో ఒకటి పెండింగ్ ఉన్నది, రిజల్ట్ రాలేదు ఇంకా. కానీ మీ ఫ్యామిలీలో అంటే మీ కాంగ్రెస్ ఫ్యామిలీలో ప్రియాంక గాంధీకి వయనాడులో ఎంపీ ఉద్యోగం వస్తుంది, మీ రాహుల్ గాంధీ గారికి పార్లమెంట్లో ఎల్ఓపి ఉద్యోగం వస్తుంది. అదేవిధంగా మీ సోదరుడు స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డికి ఏ పదవి లేకున్నా
ఉద్యోగాన్ని క్యాబినెట్ హోదాతో ఉద్యోగం వెలువెడతా ఉన్నాడు. ఈ జిల్లాలో ఉన్న కలెక్టర్లతో సహా ఎస్పీలతో సహా సెల్యూట్ చేస్తూ ఉన్నాడు. అంతేందుకు మీ యొక్క కాంగ్రెస్ ఫ్యామిలీలో ఇలా వివేక్ ఫ్యామిలీలో 2 ఉద్యోగాలు, కడియల్సిఆర్ ఫ్యామిలీలో 2 ఉద్యోగాలు, కొమిటిరెడ్డి ఫ్యామిలీలో 2 ఉద్యోగాలు, జానారెడ్డి ఫ్యామిలీలో 2 ఉద్యోగాలు, బట్టి విక్రమార్క ఇంట్లో 2 ఉద్యోగాలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో 2 ఉద్యోగాలు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో కూడా 2 ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళు ఈఎంపుతో కలుపుకుంటే. ఇలా నిరుద్యోగులకు ఒక ఉద్యోగం లేదు, కానీ మీ ఫ్యామిలీ ప్యాక్లో కాంగ్రెస్ కుటుంబ ఫ్యామిలీలో మాత్రం ఎవరైనా బావలు బామ్మర్దులు వియంకులు అన్నలు తమ్ముళ్ళు ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఇలా మీరు బీఆర్ఎస్ పార్టీని మా కేసీఆర్ గారి ఫ్యామిలీని విమర్శించే నైతిక అర్హత లేదు. మీరు అనుకుంటున్నారు కావచ్చు ఇలా ఈ రాష్ట్రంలో ఇప్పటికే రైతులను మోసం చేసిండ్రు, ప్రజలను మోసం చేసిండ్రు, ఆటో కార్మికులను మోసం చేసిండ్రు. మీరు మోసం చేయని వర్గం లేదు. ఇవాళ నిరుద్యోగులను కూడా మళ్ళీ మోసగిస్తామని అనుకుంటే ఇలా నిరుద్యోగులంతా కూడా చదువుకొని ఉన్నారు. వాస్తవాలు ఏందో వారికి తెలుసు. ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వచ్చింది, ఎవరు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చారు, ఎవరు ఉద్యోగాలకు ఎగ్జామ్ పెట్టారో వాస్తవాలు తెలుసు. కాబట్టే ఇలా అందుకే మిమ్మల్ని ఏమంటున్నారంటే ఈ యొక్క ఎగవేత ముఖ్యమంత్రి అంటూ ఉన్నారు. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు ఏది కూడా అమలు కావడం లేదు. కాబట్టి ఇలా రైతు బంధు పేరు మీద రైతు భరోసా ఇచ్చిండ్రు, అది సక్రమంగా అమలు కావట్లేదు. అదేవిధంగా రుణమాఫీ సక్రమంగా అమలు కావట్లేదు. ఇలా గురుకుల విద్యాలయాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారిని సరైన దిశలో మీరు పోయే విధంగా ఒక కార్యాచరణ తీసుకుపోవడంలో ఫెయిల్యూర్ అయిపోయినరు. సో కాబట్టి మీరు ఇచ్చిన హామీలు ఏవి కూడా ఇలా నిరుద్యోగ యువతకు ఇచ్చిన 4,000 ఉద్యోగాలు, 4,000 రూపాయల నెలకు, అంటే ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారు ఎన్రోల్మెంట్ చేసుకున్న వాళ్ళు. 30 లక్షల మంది ఇంటూ 4,000 అంటే దాదాపుగా 18,000 కోట్లు ఇవాళ బాకీ పడ్డారు మీరు నిరుద్యోగ యువతకు ఇవ్వాల్సినవి. కాబట్టి మీరు అన్నిట్లో ఫెయిల్ అయ్యారు. అందుకనే మిమ్మల్ని ఏడీకే ప్రభుత్వం అంటున్నారు. ఏడీకే అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఏ అంటే ఎగవేతలు, డి అంటే దాటవేతలు, కే అంటే కాలయాపన చేయడం. ఇంతకు మించి ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు మరి చేసింది ఏం లేదనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇవాళ నేను ఒక్క వీడియో చూపిస్తాను నేను మీకు, ఎందుకంటే ఇది నిరుద్యోగ యువతకు ప్రజలకు తెలవాల్సిన అవసరం. అది ముఖ్యంగా మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు. కానీ అదే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో మొదటి సంవత్సరం నిరుద్యోగ యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు 55,163 ఉద్యోగాలు. భారతదేశంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చిందా? మేము 55,000 ఉద్యోగాలు అంటారు. ఇక వాళ్ళ పిసిసి అధ్యక్షుడు మాట్లాడిన తీరు. ఈయన ఏమంటుండంటే నెలకు 5,000 ఉద్యోగాలు ఇచ్చినాం మేము ఈ 10 నెలల్లో అని చెప్తా ఉన్నాడు. అయ్యా పిసిసి అధ్యక్ష, మీరు గతంలో 10 సంవత్సరాలు 2004 నుంచి వెళ్ళి 14 వరకు మీ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి పాలనలో అధికారం చేపట్టింది కదా. మీరు ఆనాడు ఏపీపీఎస్సీ ద్వారా ఇచ్చిన ఉద్యోగాలు 24,000 ఉద్యోగాలు, అది 23 జిల్లాల్లో కలిపి. అందులో 42% వాటా తెలంగాణ అనుకుంటే కేవలం తెలంగాణకి ఇచ్చింది 1000 ఉద్యోగాలే. అంటే సంవత్సరానికి మీరు ఉద్యోగాలు ఇచ్చింది 1000 మాత్రమే. ఇది కాంగ్రెస్ ట్రాక్ రికార్డు గతంలో. ఇప్పుడు మీరు ఇచ్చిందన్నీ ఈ సంవత్సరంలో ఒక నోటిఫికేషన్ పెండింగ్ ఉన్నది, రిజల్ట్ రాలేదు. మేము ఇచ్చిన టీచర్ ఉద్యోగాలకు మీరు అదనంగా కలిపింది 6,000 ఉద్యోగాలు. ఇక మీరు కూడా మేమిచ్చినాం అని చెప్పి మీరు చెప్పడం ఏదైతే ఉందో ఇది నిజంగా ఇంకా ప్రజలను నిరుద్యోగులను మోసం చేయాలని అనుకుంటే మోసపోవడానికి ఎవరు లేరు. ఇలా నోటిఫికేషన్లు కేసీఆర్వి, గొప్పలు కాంగ్రెస్విగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి బీఆర్ఎస్ నోటిఫికేషన్లు తమవిగా చెప్పుకుంటూ కాలం గడుపుతున్నారు. కొత్త నోటిఫికేషన్లు ఇచ్చేటి లేవు, నియామకాలు ఇచ్చింది లేదు, పాత నోటిఫికేషన్ల మీదే కాలం గడుపుతూ ఉన్నారు. ఇలా మీ స్టేట్గా ఇంకొకటి
మీరు ఇంకా ఎంత మోసం చేసిండ్రు అంటే ఇలా నిరుద్యోగ యువత అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి డిమాండ్ చేసి మాకు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని అంటే హడావుడిగా ఆగస్టు మాసంలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిండు. ఎప్పుడు ఏ ఉద్యోగం ఇస్తాం, ఆ యొక్క నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తాము, ఎప్పుడు ఎగ్జామ్ పెడతామని చెప్పి స్వయంగా చెప్పిండ్రు. దాంట్లో ప్రధానంగా ఇది మొత్తం అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిండు. దీని బ్రీఫు ఇవాళ ఏం చెప్పిండ్రు అంటే సెప్టెంబర్ 24లో ఫార్మసిటీ ల్యాబ్ టెక్నీషియన్ నర్సింగ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ అన్నారు. అది ఇచ్చిరు కానీ ఎగ్జామ్ పెట్టింది కానీ రిజల్ట్ రాలేదు. ట్రాన్స్కో ఎన్పిటిఎస్ఎల్ అక్టోబర్ 24 అన్నారు, అది ఇవ్వలేదు. గెజిటెడ్ కేటగిరీ ఇంజనీర్స్ అన్నారు అక్టోబర్ 24లో, అది ఇవ్వలేదు. అదేవిధంగా గ్రూప్ 1 అన్నారు, మళ్ళీ కొత్తది గతంలో ఇచ్చింది కాకుండా. గ్రూప్ 1 మెయిన్స్ అన్నారు, గతంలో ఇచ్చిన గ్రూప్ 1 మెయిన్స్కే ఇప్పటి వరకు అతిగతి లేదు. 503 పోస్టులు మేము ఇస్తే 60 మీరు కలిపినరు, అదే ఇప్పటి వరకు అధిగతి లేదు నియామక పత్రాల విషయంలో రిజల్ట్ ఇచ్చిన తర్వాత. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా గ్రూప్ 1 అన్నారు, అక్టోబర్ 24 ఇస్తారన్న గ్రూప్ 1 ఎటుపోయింది, గ్రూప్ మెయిన్స్ ఎటుపోయినాయి. అదేవిధంగా ఇవాళ ఎన్పిటిఎస్ఎల్ ఇంజనీరింగ్ పోస్టులు ఎటుపోయినాయి. జనవరిలో గెజిటెడ్ ఆఫీసర్ స్కేల్ పోస్టులు అన్నారు, ఏప్రిల్ 25లో ఎగ్జామ్ అన్నారు. ఇలా మీరు ఇచ్చినయే ఇలా అసెంబ్లీలో మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటించిండ్రు నిరుద్యోగుల ఒత్తిడి మేరకు. కానీ ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిండ్రా, ఒక్క ఉద్యోగం అన్న ఇచ్చిండ్రా? ఎటుపోయింది జాబ్ క్యాలెండర్? ఇలా నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇలా వీటి గురించి మాట్లాడకుండా ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడాలంటే, ఇంకా వేరే అంశాలు. కానీ ఈ యొక్క నిరుద్యోగ విషయానికే కన్ఫర్మ్ అయ్యి మేము విషయాలు చెప్తా ఉన్నాం. మీరు ఇంకా మీ పార్టీ నాయకులు అబద్ధాలు వల్లివేయడం మానేయండి. గత బీఆర్ఎస్ సర్కార్ మీద విమర్శలు మానేయండి. చేతనైతే కొత్త ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్నే పెట్టలేదు, నీకు అదే చేతనైతే లేదు. ముఖ్యమంత్రి గారు, నీకు 6 మంత్రిత్వ శాఖలు ఖాళీగా ఉన్నాయి కదా, ఆ 6 మంత్రిత్వ శాఖలను నింపుకునే తెలివి లేదు. మీరు ఇంకా గత బీఆర్ఎస్ సర్కార్ మీద, గత బీఆర్ఎస్ హయాంలో ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ మీద అవాకులు చెవాకులు జరిపితే జాగ్రత్త, ఊరుకునే సమస్య లేదు. వాస్తవాలు చెప్పండి. ఎక్కడికైనా చర్చకు సిద్ధం. మీరు ఈ 2024 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఒక శ్వేతపత్రం విడుదల చేయగలుగుతావా? ఇలా మేము అడుగుతా ఉన్నాం. ఇలా మీరు ఇచ్చిన ఉద్యోగాలన్నీ ఫేకు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్లే ఇవే, మీరు ఇచ్చిన ఇవే. ఇది కాకుండా మీరు 55,000 అని చెప్తా ఉన్నారు కదా, 55,000 ఉద్యోగాలలో మీరు నోటిఫికేషను, ఉద్యోగాలు, ప్రకటనలు, అదేవిధంగా ఎగ్జామ్ డేట్లు చెప్పగలుగుతారా? చర్చకు సిద్ధమా? బీఆర్ఎస్ పార్టీగా మేము సిద్ధమని సవాల్ విసురుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, నీకు కానీ నీ మంత్రివర్గ సహచరులకు కానీ చాతనైతే మీ పార్టీలో మీ బల్మూరి వెంకటత్తడా లేకపోతే ఇంకెవరన్నా వస్తారా? రండి. మీకు అవసరం అనుకుంటే మళ్ళీ అదే అశోక్ నగర్లో చర్చ పెడదాం, మాట్లాడదాం. మీ కనుక తెలివి ఉంటే, ముఖ తెలివి ఉంటే అశోక్ నగర్కి వదండి, మాట్లాడదాం. ఉద్యోగాలు ఎవరు ఇచ్చిండ్రు, ఎవరి హయాంలో ఉద్యోగాలు వచ్చినాయి, మీ హయాంలో ఎన్ని వచ్చినాయో చర్చకు అశోక్ నగరే వేదిక చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము సవాల్ విసురుతూ ఉన్నాం. కాబట్టి అవాకులు చెవాకులు మానండి, వాస్తవాలలోకి రండి. ఇంకా ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుడికి ఉన్నట్టే మాట్లాడితే ప్రజలు, అన్ని వర్గాలు అసహించుకుంటున్నాయి. ముఖ్యమంత్రి గారు, తెలుసుకొని మాట్లాడండి కొద్దిగా. థ్యాంక్ యూ.